హలో గైస్, నేనైతే మీ నేచర్ హారిక అనమాట. సో ఈ వీడియో చేయడానికి నేనైతే చాలా కష్టపడ్డాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసే వాళ్ళైతే ఇంకా ఫైనల్లీ ఇక్కడైతే మన కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో రేపు స్పెషల్ డే అనమాట. ముక్కోటి వైకుంఠ ఏకాదశి అంటారు. సో వైకుంఠ ఏకాదశి కూడా అంటారనమాట. ఇంకా ఫైనలీ ఇక్కడ స్టార్టింగ్లోనే కొబ్బరాకులతో అలాగే నామము, శంకు చక్రము అలాగే విష్ణు చక్రాలతో డెకరేషన్స్ అయితే టెంపుల్ మొత్తం చాలా చోట్ల పెట్టారు. చాలా బాగా అనిపించింది ధర్మాకోల్‌తో ఆ ఐడియా అనేది. ఇంకా ఫైనలీ ఇక్కడ గేట్స్ అయితే పెట్టారనమాట. స్ట్రెయిట్‌గా వెళ్ళడానికి ఒక 3 పెట్టారు. ఇంకా చాలా బాగుంది. ఇంకా అక్కడ షాప్స్, అంగళ్ళు అన్నీ ఫుల్‌గా కళకళలాడుతున్నాయన్నమాట. ఇక్కడ స్టార్టింగ్‌లో మనం టెంపుల్ లోపలికి వెళ్ళగానే డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఫుల్‌గా కంప్లీట్ అవ్వలేదు. లైట్‌గా కంప్లీట్ అయింది. బట్ చూడ్డానికి మాత్రం చాలా బాగుంది. ఇంకా టెంపుల్ అయితే సూపర్‌గా ఉందన్నమాట. బయట అయితే చూడండి, విష్ణు చక్రాలకి, శంకు చక్రాలకి బయట డెకరేషన్స్‌కి ఎంత బాగున్నాయో. ఇంక ఇది ఖర్చు అంతా 40 lakhs అయిందంట. సో అక్కడున్న వర్కర్స్ వాళ్ళు మాట్లాడుకుంటే విన్నాను. ఇక్కడైతే రియల్‌గా చెరుకు అలాగే కోకోనట్ కూడా పెట్టారు. నేనైతే ఒక్కసారిగా అవైతే రబ్బర్లు అనుకున్నా. సో టచ్ చేసి చూస్తే రియల్ అనమాట. ఇక్కడ చూడండి, చెట్టు చుట్టూ ఎంత బాగా కలర్స్, చామంతులతో చాలా బాగా డెకరేషన్ చేశారు. స్టార్టింగ్‌లో వెళ్ళగానే అక్కడ విష్ణు చక్రాలు అలాగే నామము, శంకు చక్రం పెట్టేశారు ఇక్కడ. ఇదైతే కలశం అనమాట. కలశం చుట్టూ చాలా బాగా డెకరేషన్ చేశారు. గ్రీనరీ కింద పెట్టి ఫ్లవర్స్ బాగా పెయింట్ పెట్టేశారు. ఇదైతే ఫ్రంట్ అనమాట. ఫ్రంట్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా డెకరేషన్స్‌కి తీసుకుపోతూనే ఉన్నారు ఫ్లవర్స్. నేనైతే ముందే చెట్లు, ఫ్లవర్స్ అంటే చచ్చేదాన్ని. అక్కడ నాకు అన్ని ఫ్లవర్స్ కనపడితే తీసుకోకుండా ఉంటాను. సో మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళి తీసుకుంటున్నాను అనమాట. వెళ్ళగానే ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఫ్లవర్స్‌తో డెకరేషన్స్. ఒక్క ప్లాస్టిక్ ఫ్లవర్ కూడా వాడలేదనమాట. చూసే వాళ్ళైతే ఇదైతే ప్లాస్టిక్ అనుకోవచ్చు. బట్ రియల్ అనమాట. ఇదైతే స్మాల్ ఏనుగు. డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారు. ఇంకా ఆరెంజ్ వైట్ కాంబినేషన్ అయితే టెంపుల్ చుట్టూ సూపర్‌గా ఉందన్నమాట. ఇంకా అలాగే ఇక్కడ ఆరెంజ్, వైట్, బ్లూ అనమాట. ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది. ఇక్కడ విష్ణు చక్రాలు, శంకు చక్రాలు అలాగే నామాలు కూడా ఉన్నాయి. అలాగే ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. డెకరేషన్ చేయడానికి ఇంకా చాలా ఉంది. సో టెంపుల్ చుట్టూ అయితే అయిపోయింది. అక్కడ వర్కర్స్ క్లీనింగ్ చేసుకుంటున్నారనమాట. దేవుడి నైవేద్యం అలాగే ప్రసాదాలు చేయడానికి. ఇక్కడ ఇది ఉత్తర ద్వారం అనమాట. ఇక్కడ దేవుడిని అనేది పెడతారు. సో ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్తామన్నమాట. ఈ ఉత్తర దిక్కి ముక్కోటి దేవతలు ఇక్కడ కొలువై ఉంటారంట. సో కదిరి లక్ష్మీ నరసింహ స్వామిని అయితే మనం అక్కడ పైన అయితే పెడతామన్నమాట. సో ఆ ద్వారం కింద అయితే వెళ్తాము. సో బయట అయితే ఫ్లవర్స్‌తో అలాగే మొక్కజొన్నలతో డెకరేషన్ అయితే చేశారు. పైన కూడా చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఫైనలీ ఇక్కడ దేవుడి పెడతారు. సో అప్పుడు చూద్దాం మనం రేపు. ఇంకా చూడండి డెకరేషన్స్ ఎంత బాగా చేస్తున్నారు. ఇక్కడ అక్కడి నుంచి ఇట్లా స్ట్రైట్ వెళ్తున్నాము. అక్కడ కూడా ఒకటి ఎలిఫెంట్ పెట్టారు. అక్కడక్కడ లైట్స్ కూడా పెట్టారనమాట. చాలా బాగుంది. చూడండి ముద్దుగా క్యూట్‌గా చిన్న ఏనుగు అనమాట. ఇక్కడ చూడండి డెకరేషన్స్ ఫ్రంట్ అనమాట. అటు సైడ్ ఒక కలశం, ఇటు సైడ్ ఒక కలశం పెట్టారు. ఫైనలీ అవుట్పుట్ అయితే చాలా బాగుంది. నేనైతే పిక్స్, వీడియోస్ అన్నీ తీసుకునేసాను. సో పోస్ట్ చేస్తాను. తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే. ఇక్కడ వీడియోస్ తీస్తూ ఉండగా లక్ష్మీ నరసింహ స్వామిది అయితే విగ్రహం తెచ్చారు. చాలా బాగుంది. ఇక్కడ సెట్ చేస్తున్నారనమాట. ఎలా ఏంటి అనేసి నేనైతే పిక్స్ కూడా తీసుకున్నాను. చాలా బాగున్నాయి. ఇక్కడ గరుడ పక్షి, దీనికి కూడా బంతి పువ్వులతో అలంకరించారు. ఇదైతే ఫ్రంట్ అనమాట. సో ఫ్రంట్ నేను లోపలికి వెళ్ళి రాగానే ఇంత మంచిగా డెకరేషన్ చేశారు. నేను మా సిస్టర్ అయితే వెళ్ళాము వీడియోస్ తీయడానికి. ఇంకైతే చాలా బాగుంది. సో ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. స్టార్టింగ్లో అనమాట. స్టార్ట్ చేశారు బయట పెట్టడానికి.